అధ్యాయాలు మనం చూడగలిగాం. ఈ దినాన లేవీకాండము 16 అధ్యాయములోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. లేవీకాండం 16 అధ్యాయము ప్రాముఖ్యమైన అధ్యాయము. ఎందుకు ఇది ప్రాముఖ్యమైనది అంటే, ఈ లేవీకాండం 16 అధ్యాయంలో ప్రాయశ్చిత్తము గురించి రాయబడింది. ప్రాయశ్చిత్తము గురించి రాయబడిన విషయాలు ఇందులో ఉన్నాయి. అసలు ప్రాయశ్చిత్తము అంటే ఏంటి అన్నదేంటో మనం చూద్దాం. కనుక ఈ లేవీకాండం 16 అధ్యాయము హెబ్రీలకు రాసినటువంటి కొత్త నిబంధన. హెబ్రీలకు రాసిన పత్రిక 9, 10 అధ్యాయాల కనెక్షన్ ఉంటుంది. లేవీకాండం 16 అధ్యాయంలో బలి ఒక గొర్రె, ఒక మేక అయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 9, 10 అధ్యాయాల్లో మనందరి కోసం క్రీస్తు ప్రభు బలైపోయాడు అన్న రెండింటి మధ్య సాదృశ్యం కనబడుతుంది. పాత నిబంధన లేవీకాండం 16 అధ్యాయం, కొత్త నిబంధన హెబ్రీలకు రాసిన పత్రిక 9 మరియు 10 అధ్యాయాలు కనెక్షన్ ఉంటుంది. లేవీకాండం 16 అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఈ అధ్యాయము ఏం తెలియజేస్తుంది అంటే, ప్రాయశ్చిత్తం యొక్క విధి విధానాలు. అసలు దేనికోసం ప్రాయశ్చిత్తం ఇక్కడ రాశాను చూడండి. ఇశ్రాయేలీల పాప పరిహారార్థం. 2, దేవుని నివాస స్థలమైన ప్రత్యక్ష గుడారాన్ని పవిత్రపరచడం. ఈ 2 ప్రాయశ్చిత్తం జరగాలి. అంటే ఇశ్రాయేలు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలి. 2, ప్రత్యక్ష గుడారం దేవుని నివాస స్థలము పవిత్రపరచబడాలి. ఈ రెండింటి కోసం ఈ 16 అధ్యాయంలో మనం చూడగలం. ఇది 34 వచనాలు ఉన్నాయి. ఈ 34 వచనాల ఈ అధ్యాయాన్ని ఒక 8 భాగాలుగా విభజించాము. అందులో మొదటి 2 భాగాలు, లేదంటే మొదటి 2 వచనాలు, మొదటి 2 వచనాలు పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఇది యాజకుడికి సంబంధించింది. 2, 3, 4 వచనాలు యాజకుని యొక్క సిద్ధపాటు. అలా వెళ్తున్నటువంటి లోపలికి వెళ్ళే యాజకుడు ఎలాంటి సిద్ధపాటు ఉండాలి. ఇక్కడ మనం ఏమి లేకుండా వచ్చేస్తున్నాం ధైర్యంగా, కానీ ఆ పాత నిబంధన అలా ఉండదు, చచ్చిపోతారు. అదే ఇప్పుడు ఉండుంటే మనుషులు నిజంగా బాగోద్దు. నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఉండాలని కోరుకుంటాను నేనైతే. ఇప్పుడు ఉండాలంటే ఎలా పడితే అలా రాడు లోపలికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, అక్కడే చచ్చిపోతాడు. ఈ కండిషన్ ఇప్పుడు ఉంటే మనుషులు ఉండరు. అందుకోసం దేవుడు ఆ పరిస్థితి ఏర్పాటు చేయలే. అలా ఉంటే చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది, తక్కువలో తక్కువ మంది. ఎక్కువ శాతం సంఘానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు ఆలోచించండి. ఎందుకు అంటే సిద్ధపాటు ఈరోజు లేదు. ఎలా పడితే అలా వస్తాం. ఏ ఉద్దేశాలు ఉంటే, ఏ ఆలోచనలు బట్టి వచ్చి కూర్చుని పోతాం, వింటాం, వెళ్ళిపోతాం. కానీ పాత నిబంధన అలా కాదు. లోపలికి కనుక వెళ్ళినప్పుడు జాగ్రత్తగా లేకపోతే యాజకుడు చచ్చిపోతాడు. చెప్తాను ఇప్పుడు. మూడో భాగం 5 నుండి 10 వచనాలు. బలి పశువుల సిద్ధపాటు మరియు చీట్లు వేస్తారు. చీట్లు వేయడం, ఇది మనము ఏదైతే యాజకుడు లోపల ప్రవేశించారో, ఆ ప్రవేశించిన తర్వాత ఎటువంటి బలులు అర్పించాలి, ఆ బలులు ప్రజల కోసం ఏమర్పించాలి, చీట్లు దేనికోసం చీట్లు వేయాలో చెప్తాను. నెంబర్ 4, 11 నుండి 14 వచనాలు. యాజకుడు తన సొంత పాపాల కోసం ఏమర్పించాలి? ముందుగా బలి. అంటే తన పాపాల కోసం ముందు అర్పిస్తాడు. తర్వాత భాగంలో ప్రజల పాపాల కోసం బలి అర్పిస్తాడు. ఇది పాత నిబంధన కాలంలో 15 నుంచి 19 వచనాల్లో ప్రజల పాపాల కోసం. తర్వాత 20 నుంచి 22 వచనాల్లో అరణ్యంలోకి ఒక మేకని విడిచిపెడతాడు. చాలా అద్భుతంగా ఉంటుంది సందర్భం ఇక్కడ. అరణ్యంలోకి ఒక మేకను వదిలేస్తాడు. ఆ అరణ్యంలో ఎవరు ఉండరు, ప్రజలు అనేవాళ్ళు కనబడకుండా ఒక నిర్జనమైన స్థలానికి ఒక మేకని విడిచిపెడతాడు. చదువుతాం ఇక్కడ 23 నుంచి 28 వచనాల్లో యాజకుడు తను తాను ఎలా శుద్ధీకరించుకోవాలి, శుద్ధీకరణ ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. చివరి 29 నుంచి 34లో ఒక కట్టడ దేవుడిస్తాడు. ఆ నిత్యమైన కట్టడ ఏ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఏ నెల 10వ తారీఖు, ఆ నెల దినము ప్రతి సంవత్సరం కూడా ఉపవాసం ఉండాలి అని చివరిగా ఒక కట్టడ నియమిస్తాడు యాజకులకి. కాబట్టి లేవీకాండం 16 అధ్యాయం ఓవరాల్గా మనం చూడగలిగితే ఇది ప్రాయశ్చిత్తం యొక్క విధి విధానాలు. అసలు ప్రాయశ్చిత్తం అంటే ఏంటో చెప్తాను. ప్రాయశ్చిత్తము అంటే అర్థం ఏంటంటే, నేను పొందాల్సిన శిక్ష మరొక వ్యక్తి పొందుకోవడం, లేదా నా మీద పడాల్సిన శిక్ష, దోష శిక్ష, పాపపు శిక్ష మరొక జంతువు నా కోసం బలైపోయింది. పాత నిబంధనలో ఏం బలిచ్చారు? మేక కానీ గొర్రె కానీ. అంటే పాత నిబంధనలో జంతు బలి, కొత్త నిబంధనలో క్రీస్తు బలి.
ఇప్పుడు మనందరి కోసం కూడా క్రీస్తు ప్రభు ఏమైపోయాడంటే ప్రాయశ్చిత్తం అయిపోయాడు. అంటే నేను పొందాల్సిన శిక్ష, నా మీద పడాల్సిన శిక్ష మరొక వ్యక్తి పొందుకున్నాడు. అది ప్రాయశ్చిత్తం. ఇప్పుడు ప్రాయశ్చిత్తం గురించి ఈ లేవికాండం 16 అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం నేరుగా. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను. గుర్తుందా? అహరోను పెద్ద కొడుకులు ఇద్దరు ఏమయ్యారమ్మా? చనిపోయారు. లేవికాండం 10వ అధ్యాయం. అలా గుర్తుండాలి. మనకి ఎవరైనా చనిపోయారంటే ఎప్పుడు చనిపోయారు? బ్యాక్‌గ్రౌండ్ కాదు. లేవికాండం 10వ అధ్యాయంలో ఇద్దరు కొడుకులు చనిపోతారు. ఇప్పుడు మనం 16వ అధ్యాయంలో ఉన్నాం. అలా బైబిల్ గుర్తుండాలి. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయారు. ఎందుకు అంటే వాళ్ళు వేరొక అగ్ని తెచ్చి దేవుడికి ధూపం వేయబోయారు. అందుకోసం పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి అహరోను కుమారులు నాదాబు, అబీహు ఇద్దరిని ఏం చేశారు? దేవుడు కాల్చేశాడు. అంటే ఈ సంఘటన జరిగింది కనుక ఇప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు అహరోను ఎలా పడితే అలా వెళ్ళకూడదని చెప్తాడు దేవుడు. అందుకే ఇక్కడ ఏమన్నా చూడండి, పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు నియమము. ఎందుకంటే మీ ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇక మీద నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి బాబు. అహరోను ఎలా పడితే అలా వెళ్ళకూడదు. నీ ఇష్టానుసారంగా ఏ సమయం పడితే ఆ సమయం మందిరంలోకి రాకూడదు. ఇది పాత నిబంధన. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. ఏ సమయానికి పడితే ఆ సమయానికి వెళ్ళకూడదు. ఎందుకు? నీ ఇద్దరు పిల్లలు మరణించారు. అది గుర్తుంది కదా అని చెప్తున్నాడు. చూడండి 2వ వచనం. నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును కనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు మందసం మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతోనే మాట్లాడతాడు. అహరోన్తో మాట్లాడరు. దేవుడు మోషేతో మాట్లాడుతూ మీ అన్నకి చెప్పు అంటున్నాడు. మీ అన్నయ్యన అహరోనికి ఎప్పుడు పడితే అప్పుడు లోపల 2 తెరలు ఉంటాయి మనకు తెలుసు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం ఉంటుంది మందసం పైన. ఆ మందసం మీదన కరుణాపీఠము 2 కెరూబులు ఉండేలాగా. 2 కెరూబులు. కరుణాపీఠం మీద ఉన్న కెరూబులు ఆ మందస్థాన్ని కాపాడుతూ ఉంటాయి. అందుకోసం అహరోనుకి ఏం చెప్పమన్నాడంటే మోషేతో మాట్లాడుతూ మీ అన్నయ్య ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు సమయం చూసుకోకుండా ఇగో ఈ 2వ అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠము దగ్గరకు రాకూడదు. ఒకవేళ వచ్చాడా చనిపోతాడు. మీ అన్నకు జాగ్రత్తగా చెప్పు. ఒక సమయం ఉంది. ఏ సమయంలో రావాలో చెప్తాను. ఆ సమయానికి రావాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు కరుణాపీఠం దగ్గరికి రాకూడదు. సంవత్సరంకి ఒకసారి వెళ్ళాలి. సంవత్సరంకి ఒకసారి ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కరుణాపీఠం దగ్గరికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. ఇప్పుడు మారిపోయింది. అంటే చాలా జాగ్రత్తగా ఇయర్లీ వన్స్ అన్నమాట. ఒకసారి మాత్రమే లోపలికి వెళ్ళాలి. అది కూడా ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. యాజకులు వెళ్ళకూడదు. యాజకులు చాలా మంది ఉంటారు. కానీ ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఆయన వెళ్ళి మనుషుల పాపాల కోసం, తన పాపాల కోసం అక్కడ ప్రాయశ్చిత్తం చేస్తాడు. కనుక ఈ మొట్టమొదటి కండిషన్ ఇది. ఎప్పుడు పడితే అప్పుడు మీ అన్నయ్య అయిన అహరోను కరుణాపీఠం దగ్గరికి రాకూడదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. తర్వాత మన జీవితంలో కూడా అమ్మా ఎలా పడితే అలా రాకూడదు మందిరానికి. అలా అన్నమాట. ఇప్పుడు ఎప్పుడు ఒకటి ఏంటంటే ఈ ఈ మాటలు బట్టి కొత్త నిబంధనలో మనం ఎలా అర్థం చేసుకోవాలి? కక్షలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలతో నేను ఇక్కడికి రాకూడదు. ఉపయోగం లేదనమాట. ఈరోజు చనిపోకపోవచ్చు లోపలికి వచ్చినందుకు. ఒకవేళ ఇదే ఇదే పాత నిబంధన సిస్టమ్ ఇప్పుడు ఉండుంటే ఎవరైనా ఒకడికి పాపం చేసిన వాడు లోపలికి వస్తే చచ్చిపోతాడు. పాపం చేసిన వాడు లోపల అడుగు పెడితే మరణిస్తాడు. ఇది పాత నిబంధన ప్రకారం ఒకవేళ ఇప్పటికీ ఉంటే నీలో అసూయ, కక్షలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, కుళ్ళులు, కుతంత్రాలు ఏమున్నా చనిపోతాడు పాత నిబంధన ప్రకారం. కానీ ఈరోజు అవన్నీ పెట్టుకుని వచ్చి మనం కూర్చోట్లేదు. అవన్నీ కూర్చొని వచ్చి మనం ఆరాధించి వెళ్ళిపోవట్లేదు. కానీ ఎవ్వరికీ ఏం అవ్వట్లేదు. కారణం ఏంటంటే ఇది కృపాకాలంలో ఉన్నాం. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా ఒక రోజున తీస్తాడు. గోధుమలు తీస్తాడు, గురుగులు వేరు చేస్తాడు ఒక రోజున. గోధుమలు, గురుగులు కలిపే పెరుగుతుంటాయి అన్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అంటారు గోధుమలు, గురుగులు కలిసే సంఘంలో పెరుగుతాయి. ఒక రోజున యేసుప్రభు 2వ రాకడలో గోధుమలు వేరు చేస్తాడు, గురుగులు వేరు చేస్తాడు. నేను గురుగుగా ఉండకూడదు. నేను గోధుమగానే ఉండాలి. అది మొదటి 2 వచనాల సందర్భం. 2 లేవికాండం 16 అధ్యాయం 3, 4 వచనాలు. ఈ 2 వచనాల్లో ఏముంది? యాజకుని యొక్క సిద్ధపాటు. అంటే యాజకుడు ఎలా సిద్ధపడాలి చదువుదాం. 3 అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను
దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను. అంటే అమ్మ 2 బలులు చెప్పాడు. ఒకటేమో పాప పరిహారార్థ బలి, 2 దహన బలి. ఇప్పుడు పాప పరిహారార్థ బలిగే 1 దహన బలి. ఈ 2 ఎవరివి? యాజకుడు. యాజకుడి యొక్క సిద్ధపాటు. అంటే మందిరంలోకి వచ్చేటప్పుడు ఒక కోడె దూడ తెచ్చుకోవాలి, ఒక పొట్టేలు తెచ్చుకోవాలి. ఈ కోడె దూడ పాప పరిహారార్థ బలి, ఈ పొట్టేళ్ళు దహన బలి. ఈ 2 కూడా యాజకుడు తనతో పాటు తెచ్చుకోవాలి. తర్వాత 4 అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్న నారలాగులు తొడుక్కొని అంటే దేహానికి సన్న నార దట్టి కట్టుకొని సన్న నార బాగా పెట్టుకొని వలను అవి ప్రతిష్ట వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకునవలెను. అంటే మ- నార వస్త్రాలు దేనికి సూచన అంటే దీనత్వానికి సూచన. నార బట్టలు చూడండి, మెరుపులు వేసే బట్టలు కాదు, డిజైన్డ్ క్లోత్స్ కాదు. రకరకాల దుస్తులు మనం వెంటనే కొంతమంది ఆకర్షిస్తారు, వాళ్ళ బట్టలు వేసుకున్నప్పుడు చూస్తుంటాం. కానీ నార్మల్గా నార బట్టలు వేసుకుంటారు చూడండి, ఒక కాకి బట్టలు కానీ వేసుకున్న వాళ్ళు పెద్దగా ఆకర్షించవు. వాళ్ళు దీనత్వం తగ్గింపు ఉంటుంది. బాగా వస్త్రాలు వేసుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ మందిరంలోకి వచ్చే యాజకుడి యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలో చెప్తున్నాడు. జిగ్ 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 కాదనమాట, అలా ఉండకూడదు. నార్మల్గా ఒక యాజకుడు వస్త్రధారణ చాలా సింపుల్గా ఉండాలి. అది కారణం ఏంటంటే అహంకారాన్ని విడిచి దీనత్వానికి సూచనగా. అంటే తనలో తగ్గింపు కనబడాలి దేవుడికి. ఇప్పుడు మంచిగా రావాలన్నట్టు కొత్త నిబంధన ప్రకారం నేను చెప్పట్లే, ఒక యాజకుడు ఉద్దేశం ఎలా ఉండాలో పాత నిబంధన ప్రకారం చెప్తున్నాను. నార వస్త్రాలు ధరించుకుంటే తగ్గింపు గుణం అనమాట. అది దీనత్వానికి ఏంటది సూచన. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చదువుకుందాం ఒకసారి. మొదటి పేతురు 5:5లో చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. కాబట్టి ఎదుటివాని ఏ వస్త్రం ధరించుకోమన్నాడమ్మా? దీన మనస్సు. దీన మనస్సు అంటే మన మనస్సు దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి, లోబడే తత్వం ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి. అది ఒక యాజకుడికి వస్త్రం కావాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మనం మనం చూసినప్పుడు నేను ఒక అహంకారిగా ఎదుటివాడికి కనబడకూడదు, ఒక దురుసుగా ప్రవర్తించకూడదు. ఒక అహంకారి కలిగిన ఒక ఏమంటారు దాన్ని తలపొగరు, ఆ వ్యక్తితో మాట్లాడితే ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన మాట తీరుగా ఉండాలి తప్ప ఒక తలపొగరు కలిగిన వాడిగా, ఒక అహంకారం కలిగిన వాడిగా, ఒక గర్వం కలిగిన వాడిగా ఒక యాజకుడి లక్షణం కాదు. అందుకోసం పాత నిబంధనలో యాజకుడు ఎలా ఉండాలంటే అతడు వచ్చినప్పుడు ఒక కోడెదూడ తెచ్చుకోవాలి, ఒక పొట్టేలు తెచ్చుకోవడం కాకుండా ఏ వస్త్రాలు ధరించాలి? ఇది కొత్త నిబంధనకి ఏ వస్త్రాలు? మనందరం యాజకులమైతే కొత్త నిబంధన ప్రకారం నేను కూడా దీన మనస్సు నాకు ఉండాలి, తగ్గింపు మనస్సు నాకు ఉండాలి. హెచ్చించుకునే మనసు కాదు, తగ్గించుకునే మనసు మనకు ఉండాలి. ఇది రెండో భాగం. నెంబర్ 3, 16వ అధ్యాయం లేవికాండం 5 నుండి 10 వచనాలు. బలి పశువుల సిద్ధపాటు మరియు చీట్లు వేయుట అని రాస్తుంది. చీట్లు వేయుట. ఇక్కడ 5వ వచనం చదువుదాం నేరుగా. మరియు అతడు ఇశ్రాయేలు సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలెను. అమ్మ ఎన్ని మేకపిల్లలు? గుర్తుపెట్టుకోండి. మేకపిల్లలు ఎన్ని? 2 మేకపిల్లలు. 6వ వచనం. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటీని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని, ఆ 2 మేకల మీద 2 చీట్లు వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. ఇక్కడ ఈ 5 నుంచి 10 వచనాలు ఏంటంటే బలులు అర్పించాలన్నాడు. ఏ బలు అర్పించాలో తన గురించి చెప్పాడు. అంటే ఇక్కడ
బలి పశువులు సిద్ధం చేసి ఆ బలులు 2 మేకపిల్లలు, ఒకటేమో పొట్టేళ్ళు అన్నాడు. అవి సిద్ధం చేశాడు. రెండోది ఇశ్రాయేలు ప్రజలందరి కోసం ఆ 2 మేకపిల్లలు, ఒక పొట్టేలు గురించి మాట్లాడుతూ చీట్లు వేయాలని చెప్పాడు. చదివారమ్మా? చీట్లు వేయాలి. ఇప్పుడు ఎన్ని మేకపిల్లలు ఉన్నాయి? ఒక మేకపిల్ల మీద యెహోవా పేరు రాస్తాడు. మరొక మేకపిల్ల మీద విడిచిపెట్టుట అని రాస్తాడు. విడిచిపెట్టే మేక. ఇదేంటి? ఒకవేమో యెహోవా నామమున అక్కడ ఒక మాట అన్నాడు చూసారా? 9వ వచనం. లేదంటే 8వ వచనం. యెహోవా పేరట ఒక చీటి, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటి. అమ్మ చీట్లు వేస్తారు. ఇప్పుడు 2 మేకలు తెచ్చారండి. ఆ 2 మేకలు ఇక్కడ ఉన్నాయి. ఒక దాని మీద దేవుడి పేరు రాశాడు యెహోవా అని. ఒకటేమో విడిచిపెట్టుట. ఇప్పుడు 2 మేకల్లో చీటీ వేసిన తర్వాత ఏ మేక చీటీ వేశాడు? యెహోవా పేరట చీటీ వచ్చిందనుకోండి ఒక మేక. ఆ మేకను వధించి దాని రక్తంతో శుద్ధి చేస్తాడు. ఇది నంబర్ 1. మరి రెండో మేక ఏం చేస్తాడు? విడిచిపెట్టాలి. ఇప్పుడు ఈ మేకను ఏం చేస్తాడంటే ఒక అరణ్యంలోకెళ్ళి ఎవరు ఉండకూడదు. ఒక మనిషి కూడా ఉండకూడని స్థలములో ఈ రెండో మేకను విడిచిపెడతాడు. ఈ రెండో మేకని. ఇది కొత్త నిబంధనకు ఎలా సాదృశ్యం అంటే లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. పాత నిబంధనలో ఒక మేకను వదిలేస్తాడు. ఏ మేక అయితే విడిచిపెట్టే మేకగా రాశాడో ఆ మేకను విడిచిపెడతాడు. విడిచిపెట్టాడు అంటే అర్థం ఏంటంటే అది ఏ మనిషి లేనటువంటి ఒక నిర్జలమైన స్థలంలోకి వెళ్ళిపోద్ది. అక్కడ దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇంకా ఆ మేక ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. అలా చీట్లు వేసి ఆ 2 మేక పిల్లలు, ఒకటేమో యెహోవా పేరట మేక, ఇది అర్పిస్తాడు బలి. రెండోది విడిచిపెట్టేస్తాడు అరణ్యంలో. విడిచిపెట్టేస్తాడు. కారణం ఏంటంటే ఆ మేకను విడిచిపెట్టేటప్పుడు కూడా ఏం చేస్తాడో నేను ఇక్కడ చెప్తాను. ఆ మేకను విడిచిపెట్టేటప్పుడు ఏం చేస్తాడో ఇక్కడ చెప్తాను నేను. ఎందుకు? ఆ సందర్భంలో చాలా తేటగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 5-10 వచనాల్లో ఏ బలులు అర్పించాలి యాజకుడు, ప్రజల కోసం ఏమర్పించాలి? ఎందుకంటే తన కోసం పాప పరిహారార్థ బలి, దహన బలి అర్పించాడు. అలాగే ప్రజల కోసం కూడా అర్పిస్తాడు. మూడోది చీట్లు వేయాలి. అమ్మ చీట్లు ఎందుకు వేస్తారు చెప్పండి? చీట్లు ఎప్పుడైనా వేసినప్పుడు ఏమొస్తుంది అంటే అభ్యంతరాలు ఉండవు. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవడం వేరు నేరుగా. వాళ్ళకి కోపం వస్తుంది. వీళ్ళకి కోపం వస్తుంది. అందుకే ఏం చేస్తారు? ఒక 10 మంది పేర్లు రాసేసి తీసేయండి అంటారు. ఇప్పుడు ఎవరు మాట్లాడరు. సామెతల గ్రంథం 18:18లో ఒక మాట ఉంటుంది. చదువుదాం ఒకసారి. ఆ రోజున్న 2 మేక పిల్లలకి ఎందుకు చీట్లు వేశాడు అంటే సామెతల గ్రంథం ఒక్కసారి చూడండి. సామెతల గ్రంథం 16:33 చూద్దాం. ముందుగా 16:33. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు. చూస్తారా? అంటే చీట్లు దేవుడు ముందే చెప్పాడు జ్ఞాని. చీట్లు వేయాలి, తీర్పు ఎవరిస్తారు? దేవుడిస్తాడు. 18:18 సామెతలు 18:18. చీట్లు వేయుట చేత ఏమవుతుంది? ఆ వివాదాలు ఉండవు. ఎవరు గొడవలు ఉండవు. ఎందుకంటే వాళ్ళ పేరు వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇచ్చేసండి ఈ నెల. అదే చీట్లు వేయకుండా మేము తీసుకుంటాం అనండి గొడవ పెట్టుకుంటారు. అంటే ఎంత ఎంత ప్రణాళిక చూడండి దేవుడు రాయించాడు. మాకు ఇచ్చేయండి అని ఒప్పుకోరు. అదే చీట్లు వేసి వాళ్ళ పేరు వచ్చింది అనుకోండి అందరూ సైలెంట్ అయిపోతారు. అది పద్ధతి. అందుకే పాత నిబంధనల కాలంలో కూడా ఏ మేకకి చీట్లు 2 మేకల్లో ఏ మేక అంటే ఇది అని చెప్పడానికి అవకాశం లేదు. యాజకుడు కూడా ఇదే జరగాలని కూడా యాజకుడు కూడా చేయలేడు. యాజకుడు కూడా ఏం చేయాలి? 2 చీటీలు ఖచ్చితంగా వేయాల్సిందే ఆ 2 మేకలకి. ఒకటేమో యెహోవా పేరట, రెండోదేమో విడిచిపెట్టాల్సింది. ఇప్పుడు యెహోవా పేరట చీటీ వేశాడు. రెండో మేక కూడా చీటీ వేశాడు. ఏ పేర్లు వచ్చాయో యెహోవా పేరట వచ్చే మేకను బలి అర్పిస్తాడో అక్కడే రెండో మేక ఏదైతే విడిచిపెట్టాల్సి వచ్చిందో దాన్ని అరణ్యములోకి వదిలేస్తాడు. నెంబర్ 4 11-14 వచనాలు చూడండి. లేవీకాండం 11-14 వచనాల్లో యాజకుడు తన సొంత పాపాల కొరకు బలి ప్రాముఖ్యమైనది. యాజకుడు సొంత పాపాల కోసం ఏమర్పించాడంటే బలి అర్పించాలి. ఇది 11-14 వచనాల్లో మనం చూడగలం. చదువుదాం 11వ వచనం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకునవలెను. ముందు యాజకుడు ఏం చేయాలో తెలుసమ్మా? యాజకుడు అన్నవాడు తన పాపాలు చూసుకోవాలి, తన తప్పులు.
తన లోపాలు సరిచేసుకొని, తన కుటుంబం సరిచేసుకొని, అప్పుడు రెండో భాగం ఏంటంటే ప్రజల దగ్గరికెళ్ళాలి. ముందు తనను చూసుకోవాలి. చదువుదాం. తరువాత అతడు తన కొరకు తాను అర్పించే పాప పరిహారార్థ బలిగా కోడెను వధించి, యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తుడి నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని, అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి, తాను చావకున్నట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలను. అందరూ బోర్డు మీద చూడండి. యాజకుడు లోపల ఏముందని చెప్పాను అమ్మ? అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? మందసం. ఆ మందసం మీదన కరుణాపీఠం ఉంటుంది. ఇప్పుడు మందసం పెట్టిలా ఉంటుంది. ఆ పెట్టి మీద కరుణాపీఠం. ఆ కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి. 2 పక్షుల్లాగా రెక్కలు కట్టుకుని ఇలా కాపాడుతూ ఉంటాయి. ఆ కరుణాపీఠాన్ని మూసేస్తారు రెక్కలతో. ఇప్పుడు ఆ కరుణాపీఠం ఉంది కదమ్మా, పెట్టి మీద కరుణాపీఠం. ఆ మందసం పైన. ఈ కరుణాపీఠం దగ్గర ఏం వేయాలి యాజకుడు? ఆ ధూపం గనక కరుణాపీఠాన్ని ఇప్పుడు ఇది ఉందమ్మా, కరుణాపీఠం అనుకోండి. యాజకుడు వచ్చాడు. ధూపం వేశాను నేను. ఇప్పుడు ఇదంతా కనబడకూడదు. అంటే మొత్తం దేంతో నిండిపోవాలి? ధూపం నిండిపోయి అవతల ఏముందో నాకు కనబడకూడదు. పొరపాటున కరుణాపీఠం కనబడిందా యాజకుడు చచ్చిపోతాడు. ఎంత ఎంత భయంకరం చూడండి. అంటే వేసే ధూపం ఎంత జాగ్రత్తగా ఎంత బాగా వేయాలో. ధూపం వేసినప్పుడు కరుణాపీఠం కనబడిందా యాజకుడు ఉండడు. వేసే యాజకుడు ఉండడు. అంటే అహరోను. అహరోను ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యాజకుడు తన సొంత పాపాల కోసం బలి అర్పిస్తున్నాడు. వెళ్ళిన తర్వాత కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం దగ్గర ధూపం వేశాడు. ఈ ధూపం వేసినప్పుడు ఈ మొత్తం కరుణాపీఠం ఏది కనబడకూడదు. ధూపమే కనబడాలి. ధూపం ధూపం ఆ పొగ ఆ పొగే కనబడాలి తప్ప కరుణాపీఠం కనబడితే యాజకుడు చనిపోతాడు. మీ అన్నయ్యన అహరోనుకు చెప్పు మోషే. ఎందుకంటే ఆ కరుణాపీఠం కనుక కనబడిందో, ధూపం సరిగ్గా వేయలేదో మీ అన్న చనిపోతాడు. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు మోషే. ఖచ్చితంగా చెప్తాడు. ధూపం కరుణాపీఠాన్ని కప్పాలి, లేదంటే ప్రమాదం. ఎవరికి? ప్రధాన యాజకుడైన అహరోనుకి ప్రమాదం. దీనికి కొత్త నిబంధనలు నేను ఎలా కనెక్ట్ చేస్తున్నానంటే, ధూపము ప్రార్థన. ధూపం అంటే ప్రార్థన. 141 కీర్తన చదువుదాం ఒకసారి. అందరూ త్వరగా వెళ్ళి 141 మీరు తెరవగలిగితే నేను చదివేస్తాను. 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను అంటాడు. నా ప్రార్థన 141:2. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములగును గాక అన్నాడు. అంటే ప్రార్థన దేనితో పోల్చాడమ్మా పాత నిబంధనలో? ధూపం. ఇప్పుడు యాజకుడు ధూపం వేసి కరుణాపీఠాన్ని కప్పేశాడు. కరుణాపీఠాన్ని కప్పేయాలి. అది ప్రమాదం ఉండదు. కొత్త నిబంధనలో యాజకుడిగా ఉన్న మనందరం ఏం చేయాలంటే, నేను ఎల్లప్పుడూ ప్రార్థన ధూపం దేవుడికి వెయ్యాలి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ప్రార్థన ధూపం. ఉదయం లేచిన వెంటనే నా అనుకూల సమయంలో, మరలా సాయంకాలం, రాత్రి, ఎప్పుడు పడితే అప్పుడు ఎల్లప్పుడూ దేవునికి ఏం వెయ్యాలి? ధూపం. పాత నిబంధనలో యాజకుడు ధూపం వేశాడు. కొత్త నిబంధనలో నేను యాజకుడిని అయితే ఖచ్చితంగా నేను కూడా ప్రార్థన అనే ధూపాన్ని దేవుడికి వెయ్యాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. ప్రార్థన గురించి ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చివరి భాగం చూడండి అందరూ. మొదటి తెస్సలోనికయ్య 5:15 చివరి భాగం. వెరీ గుడ్. ఎడతెగక ఏం చేయాలి? ఆ ధూపం వేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. అమ్మ ఎడతెగక అంటే ఆదివారమా అని మీకేమర్థమైందని? అమ్మా ఎడతెగక అంటే గ్యాప్ లేకుండా ఒక రోజులో మీరు ఎలా చేసుకుంటారు? ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే పడుకోకూడదా? మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూనే ఒక రోజులో నువ్వు ఎన్నిసార్లు చేయగలవు ప్రార్థన దేవుడికి? అన్నిసార్లు చేసుకుంటే నిజంగా ఆ ధూపం దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఎలాగైతే మనకు ధూపం వేసి వెలిగిస్తారో ఇంట్లో చూడండి, ధూపం వేస్తారు. ఆ ధూపం ఎలాగైతే సువాసనగా ఉంటుందో, నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడికి సువాసనగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ దగ్గర నుంచి కంపు వస్తుంది. అలా అలా అనుకోవాలి. ఎందుకు వాసన వచ్చినప్పుడు వెలిగించేస్తారు అగరబత్తిలు. అక్కడ అక్కడ 2 ఇక్కడ 2 మంచిదే. అంటే ఎందుకు ఆ ధూపం వేశారు? ధూపం వేస్తే సువాసన వస్తుందండి. చుట్టుపక్కల కొంతమంది కూర్చోగలరు. దేవుడు కూడా మనం చేసే ప్రతి ప్రార్థన ధూపం కూడా దేవుడికి సువాసన.
దేవుడికి మంచి వాసన. ఎవరైతే ప్రార్థన చేసుకోరో వాడి దగ్గర నుంచి గబ్బు వాసన. నువ్వు సెంటు కొట్టుకోవచ్చులేండి బయట. కానీ దేవుడికి మాత్రం నీ దగ్గర నుంచి వచ్చేది కంపు వాసనే. ఆ వాసన దేవుడు తట్టుకోలేడు. ఎప్పుడు ప్రార్థన చేయి, ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవునికి సువాసన కలిగిన ధూపంగా దేవుడి దగ్గరికి వెళ్తుంది. అందుకే ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. ఎంత మంచి మాట అమ్మా. ఎప్పుడు పడితే, ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు 2 గంటల మెలకు వచ్చిందా చేసేసుకో. 1 గంటకు వచ్చిందా చేసేసుకో. 3 గంటలకు వచ్చిందా చేసుకో. పడుకో మళ్ళీ. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన. ఎందుకంటే అది దేవునికి సువాసన, దేవునికి ఇష్టమైన వాసన. ప్రార్థన చేయలేని వాళ్ళు దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నీ దగ్గర నుంచి సువాసన రాదు. తర్వాత లేవికాండం 16వ అధ్యాయం. కాబట్టి వేసే ధూపం ఎప్పుడు కరుణాపీఠాన్ని కప్పేయాలి. 14. అప్పుడతడు ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకుని తూర్పు పక్కన కరుణాపీఠం మీద తన వేలుతో ప్రోక్షించి, కరుణాపీఠం ఎదుట తన వేలితో ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపాలి. అమ్మ, ఏ కోడైతే చంపాడో యాజకుడు ఆ కోడిలో రక్తాన్ని తీసుకొచ్చి, కరుణాపీఠం ఉంటుంది కదా లోపల, ఆ కరుణాపీఠం మీద ఎన్ని మార్లు? 7 మార్లు ప్రోక్షించాలి. 7 మార్లు చిలకరించాలి. ఇప్పుడు అలా చిలకరిస్తే ఏం కలుగుతుంది యాజకుడికి? పాప క్షమాపణ. అంటే ముందుగా యాజకుడు తన సొంత పాపాల కోసం లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం దగ్గర ధూపం వేస్తాడు. ఆ ధూపం వేసిన తర్వాత ఏ కోడినైతే చంపాడో దాని రక్తం తీసుకొచ్చి 7 మార్లు ప్రోక్షిస్తాడు తన పాపాల కోసం. ముందు అహరోను అలా చేయడం వల్ల పాప క్షమాపణ. ఈ రోజు కొత్త నిబంధన ప్రకారం యోహాను రాసిన మొదటి పత్రిక, కొత్త నిబంధన, ఒకటి పాత ఒకటి కొత్త, అలా కనెక్ట్ చేస్తూ ఉంటాను. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు చదవండి. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అమ్మ, ఈ మాట చాలా మందికి అర్థం కాలేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే మరోలా అనుకోకండి. ఎందుకు అర్థం కాలేదంటే, అప్పుడు అని చదువుతారు తప్ప పై చదవరు. యాక్చువల్గా రెఫరెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉంటే. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడమ్మా? ఇప్పుడు దేవుడు వెలుగమ్మా, నేను చీకట్లో ఉన్నాను. అప్పుడు క్రీస్తు రక్తం పనిచేస్తుందా పనిచేయదా? అది అలా నిజంగా తెలిస్తే బాప్తిజం పొందిన వాళ్ళు కొత్తగా, దేవుడు వెలుగులో ఉన్నాడు, నువ్వు వెలుగులో ఉంటేనే క్రీస్తు రక్తం నిన్ను పవిత్రుడిగా చేస్తుంది. అంతేగాని ఆయన వెలుగులో ఉన్నాడు, నేను పాపంలో ఉంటే క్రీస్తు రక్తం పనిచేయదు. క్రీస్తు రక్తం ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. నువ్వు సముద్రంలో మునుగొచ్చావు, బీచ్లో స్నానం చేసి అంతే. అంటే అలా అయిపోద్ది. ఆయన వెలుగులో ఉన్నాడు, నేను మాత్రం వెలుగులో లేను. నేను చీకటి సంబంధంగానే బ్రతుకుతున్నాను. నేను దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. అదే అబద్ధాలు, అదే మోసపు జీవితం, అదే అన్యాయం, అదే అక్రమం. ఆయన మాత్రం వెలుగులో ఉన్నాడు, కానీ నువ్వు మునిగేశావు. అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నేను వెలుగులో ఉంటేనే ఆయన కుమారుడిని యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. ఆ రోజు 7 మార్లు చిలకరిస్తే అహరోనికి పాప క్షమాపణ కలిగింది. 7 మార్లు చిలకరించాడు. ఈరోజు క్రీస్తు రక్తం నేను పవిత్రుడిగా మార్చబడాలంటే దేవుడు వెలుగై ఉన్నాడు, నేను కూడా వెలుగులోనే ఉండాలి. అంటే పరిశుద్ధంగా బ్రతకాలి, ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇది యాజకుడు తన పాపాల కోసం. 5 లేవికాండం 16వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు. ఇక్కడ చూడండి. ప్రజల పాపాల కొరకు బలి మరియు శుద్ధీకరణ. ఇప్పుడు సొంత పాపాలు అయిపోయింది. తన పాపాలు అయిపోయిన తర్వాత ఎవరి కోసం వస్తాడు యాజకుడు? ఇశ్రాయేలు. నా గురించి నేను చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చాడు. చూడండి లేవికాండం 16వ అధ్యాయం 15వ వచనం. అప్పుడతడు అంటే తన గురించి అయిపోయిన తర్వాత, ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలి యొక్క మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడి రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. చూసారా? సేమ్ తన పాపం ఎలాగైతే రక్తం కరుణాపీఠం మీద చిలకరించాడో, ఇప్పుడు ప్రజల పాపాల కోసం మేకను బలి అర్పించిన తర్వాత ఆ మేక రక్తం కూడా తెచ్చి కరుణాపీఠం మీద చల్లుతాడు. కరుణాపీఠం మీదన అలాగే కరుణాపీఠం ఎదుటన
అలా చల్లితే ఆ ప్రజల పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. ఇది పాత నిబంధన. తర్వాత 16వ వచనం. అట్లు అతడు ఇశ్రాయేలు సమస్త పాపములు బట్టియు అనగా వారి అపవిత్రత, వారి అతిక్రమములు బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. అంటే ఇశ్రాయేలులో ఏముంటుందన్నాడు? అపవిత్రత అన్నాడు ఒక మాట. 2 అతిక్రమం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా అపవిత్రత ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా అతిక్రమము అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రకారం చేయకపోవడం. ఆయన మాటలు మీరడం. ఇప్పుడు అపవిత్రత, అతిక్రమం ఈ రెండింటి విషయంలో ఇప్పుడు కరుణాపీఠం దగ్గరికి వెళ్లి యాజకుడు ఏం చేశాడు? ఆ రక్తాన్ని ప్రజల కొరకు బలిగా ఆ రక్తాన్ని చిమ్మాడు. లేదా ఆ రక్తాన్ని చిలకరించాడు, ప్రోక్షించాడు. అలా ఎప్పుడైతే ప్రజల కోసం వాళ్ళ యొక్క అపవిత్రత కోసం, వాళ్ళ అవిధేయత కోసం, వాళ్ళ యొక్క పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారో ఆ అతిక్రమముల కోసం యాజకుడు బలిగా అర్పిస్తాడు. 18 నేరుగా 18 మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠము వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇక్కడ 2 రాశానమ్మా. 17, 18లో ఏముంటుందంటే చూడండి అందరూ. ప్రజల కోసం అయిపోయింది. ప్రజల పాపాల కోసం ఏం చేశాడంటే యాజకుడు చేశాడు, చంపింది ఆ కరుణాపీఠం మీద జల్లాడు. 2 నివాస స్థలం ఏంటి? ప్రత్యక్ష గుడారం. ఇంకోటి ఏముంటుంది? ఈ ప్రత్యక్ష గుడారము అంతటి మీదను బలిపీఠం ఉంటుంది బయట. అంటే ఏదైతే బలి అర్పిస్తాడో ఆ బలిపీఠం బయట ఉంటుంది, ఆవరణం లోపల. ఆ ప్రత్యక్ష గుడారము బలిపీఠం మీద కూడా ఆ కోడె రక్తాన్ని ఏం చేస్తాడు యాజకుడు? ప్రోక్షిస్తాడు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజల పాపాల కోసం కాకుండా మరలా ఆ ప్రత్యక్ష గుడారానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ ఎదుట బలిపీఠం మీద కూడా ఆ రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ఇది పాత నిబంధన ప్రజల పాపాలు తీసివేసే పద్ధతి. అంటే వాళ్ళ గురించే చేశాడు. పైగా ఈ మందిరం కూడా అమ్మంటారు చుట్టూ చూడండి, కొంతమంది అన్నిళ్ళు ఇంటి చుట్టూ నీళ్లు చల్లుతారు, పసుపు నీళ్లు. ఇంటి మీద కూడా జల్లేస్తారు, మనుషుల మీద కూడా వేసేస్తారులేండి. అది పక్కన పెడదాం. చూడండి, ఆ అపవిత్రత పోవడం కోసం అలా జల్లుకుంటూ వచ్చేస్తారు. ఇదంతా కూడా పాత నిబంధన కాలంలో దేవుడు ముందు చెప్పిందే. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం చుట్టూ జల్లాలి. అలాగే బయట బలిపీఠం ఉంటుంది. ఎక్కడైతే జంతువులు బలి అర్పిస్తున్నారో ఆ బలిపీఠం మీద కూడా ఈ రక్తాన్ని ప్రోక్షించాలి. ఇది పాత నిబంధన పద్ధతి. అలా వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. అది పవిత్రపరచబడుతుంది. ఎందుకు పసుపు నీళ్ళు జల్లుతారు చెప్పండి? పవిత్రత కోసమే. శుద్ధిగా ఉన్నాము అని చెప్పడం. అందుకే పసుపు నీళ్ళు జల్లితే ఆ శుద్ధి అయిపోయినట్టే అన్న భావన ఈరోజు కనబడుతూ ఉంటుంది హైందవ సహోదరులు. 6 లేవికాండం 16వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. 2 వచనాలు. ఇక్కడ ఒక అద్భుతమైన సందర్భం కనబడుతుంది. చదువుదాం. 20 అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావాలను. ఎందుకు? ఎన్ని మేకలు? 2 మేకలు. ఒక మేక యెహోవా పేరట చీటి వచ్చిన మేకను ఏం చేశాడు? అది చంపిన తర్వాత ఇవన్నీ చేశాడు. ప్రజల కోసం అర్పించాడు. ప్రత్యక్ష గుడారం మీద ప్రోక్షించాడు కదా. ఆ రక్తం ఒక మేకది. ఏ మేకది? యెహోవా పేరట చీటి వచ్చిన మేకది ఇది. ఇప్పుడు ఇంకో మేక ఉంది. దాని మీద ఏమొచ్చింది చీటి? విడిచిపెట్టాల్సిన మేక. ఏదైతే విడిచిపెట్టాల్సిన మేక దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దాన్ని దగ్గరికి తీసుకున్నాడు. 21 అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇలా పెడతాడు. అహరోను ఇలా పెడతాడు. తన 2 చేతులు ఇలా పెట్టిన తర్వాత ఆ మేక మీద ఏదైతే ఇంకా బతికుంది ఆ బతికున్న మేక మీద 2 చేతులు ఉంచి అందరూ చూడండి. ఇశ్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనిషిని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలను. ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. బాబోరాయ్ ఇలా రానన్న పిలుస్తాడు యాజకుడు. ఇలా పిలిచిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఏ మనుషులు లేని ఒక నిర్జన స్థలం ఉంటుంది. ఒక అరణ్య ప్రాంతం అనుకోండి. ఎక్కడ కూడా మనిషి అన్నవాడు ఉండకూడదు. అక్కడ ఎవరూ నివసించకూడదు. అలాంటి స్థలానికి ఈ మేకను తీసుకెళ్లి అక్కడ వదిలేసి వచ్చేసాయి. ఇది దేవుని ఏర్పాటు. అంటే అది ఇంకా ఎందుకు అలా చేశాడు అంటే ఇక్కడ కొన్ని మాటలు రాశాను నేను. అరణ్యములోనికి విడిచిపెట్టిన మేక. అరణ్యంలోకి విడిచిపెట్టిన మేక ఫుట్నోట్లో అజాజేలు అని రాశాడు. అంటే అజాజేలు అంటది హిబ్రూ పదం. హీబ్రూలో ఈ విడిచిపెట్టిన మేక అని అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇది హీబ్రూ అజాజేలు. ఆ అజాజేలు అనే పదానికి తెలుగులో అర్థం ఏంటంటే విడిచిపెట్టిన మేక. దాన్ని హీబ్రూలో అక్కడ కిందనిచ్చాడు ఫుట్నోట్లో. కాబట్టి
ఈ విడిచిపెట్టిన మేక ఎలా అనిపిస్తుంది? యోహాను సువార్తలో మనకి 1:29 చూస్తారా? యోహాను సువార్త 1:29లో ఇలా రాయబడి ఉంది. యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని, అంటే యేసుప్రభుని కూడా ఎలా చూస్తాడు యోహాను? ఒక గొర్రె పిల్ల. ఇప్పుడు యేసుప్రభు నడుస్తున్నాడు అనుకోండి ఇలాగా. యేసుప్రభు నడుస్తుంటే ఇగో ఈయనే లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని మోసుకొని పోయే గొర్రె పిల్ల. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విడిచిపెట్టిన మేక మీద అహరోను ఏముంచాడు? చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడు అహరోను. అయ్యా ఇగో నా పాపాలు, ఇశ్రాయేలు చేసిన పాపాలన్నీ, వారి దోషాలన్నీ, వారి తప్పులన్నీ, వారి అతిక్రమములన్నీ ఈ మేక మీదకి వచ్చేసాయి. అర్థమవుతుందమ్మా? ఈ మేక మీదకి వచ్చేసాయి. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏ తప్పు లేని వాళ్ళుగా మారిపోయారని చెప్పడం. ఇప్పుడు మనం చేసిన తప్పులన్నీ ఎవరి మీద పడ్డాయి? యేసు ప్రభు మీద. మనం చేసిన పాపానికి ఆయన బలైపోయాడు. ఎలా? ఇది సేమ్ ఏదైతే పాత నిబంధనలో ఇశ్రాయేలు పాపాలు, దోషాలు, వారి తప్పులు అన్నీ కూడా ఆ మేక మీద చేతులు ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ దానికి వచ్చేస్తున్నాయి. దానికి ఆపాదిస్తున్నాడు అహరోను. ఇగో వారి తప్పులన్నీ ఈ మేక అనుభవిస్తుంది. వారు చేసిన పాపాలన్నీ ఈ మేక అనుభవిస్తుంది. అందుకే ఒక మేక, విడిచిపెట్టిన మేక, ఆ మేకను వదిలేస్తాడు అరణ్యంలోకి. అది ఎలాగోలా చచ్చిపోద్ది. దాన్ని వదిలేస్తాడు. అక్కడ ఎవరు ఉండకూడదు. ప్రార్థన చేసి ఆ మేకను విడిచిపెట్టేస్తాడు. ఒక ఆయన పంపించాడు, నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి, అది మరలా రాకూడదు. ఈరోజు మనందరి పాపాల కోసం లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన కూడా అలాగే వచ్చాడు భూమి మీదకి. మనందరి పాపాలు మోసుకున్నాడు, సిలువలో బలైపోయాడు. అదే ప్రాయశ్చిత్తం చేసింది ఆ మేక. 7వ భాగం 16వ అధ్యాయం 23 నుంచి 28 వచనాల్లో యాజకుడు శుద్ధీకరణ ఎలా చేస్తాడో చెప్తాను. ముందుగా 23 చదువుదాం నేరుగా. 23. అప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోకి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న నారబట్టలు తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకుని బయటకు వచ్చి తన కొరకు దహన బలిని, ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తము ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలెను. 26. విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహము కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావాలని. అంటే ఎవరైతే మేకను తీసుకెళ్లాడో వాడు కూడా వచ్చిన తర్వాత ఏం చేయాలమ్మా? దేహాన్ని కడుక్కోవాలి, తర్వాత ఆ లోపలికి రావాలి. 27 పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలకు తేబడను. పాప పరిహార్థ బలిగా ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెం వెలుపలకు తీసుకుని పోవాలను. అంటే ఉద్దేశం ఒకటే. ఇక్కడ నేను విషయం చెప్తాను. యాజకుడు శుద్ధీకరణలో 3 భాగాలు రాశాను. అక్కడ ఇంకా అలా చదివితే మనకు అర్థం కావట్లేదు కదా, నాకు తెలిసి మీరు చదివితే అర్థం కాదు. కానీ ఇలా విభజించుకుంటే మీకు అర్థమవుతుంది. అక్కడ జరిగింది ఏంటి అంటే ఈ 23 నుంచి 28 వచనాల్లో ఏం జరిగింది అంటే పాపాలు, అమ్మ చెప్పండి, పాపాలు. అహరోను చేతి నుంచి ఆ మేకపిల్ల మీద ఏం చెప్పాడు? ఇశ్రాయేలు పాపాలు, దోషాలు, వారు చేసిన తప్పులన్నీ కూడా ఇగో ఈ మేక మీద చేతి నుంచి చెప్పాడు. 2 అరణ్యంలోనికి విడుచుట, అది కూడా నివాసం లేని స్థలానికి దాన్ని వదిలిపెట్టేయాలి ఆ మేకని. అది ఏమైందో ఎవరో చూడరు, ఇంకా దాని పట్టింపు ఉండదు. ఎందుకంటే అది ఇంకా విడిచిపెట్టేస్తున్నటువంటి మేక. మన పాపాలు ఎప్పుడైతే దాని మీద మోపేశామో ఇంకా దాని వైపు చూడకూడదు. శిక్ష దాని మీద పడుతుంది. అందుకే ఎవరు లేని విధంగా దాన్ని వదిలేశాడు. దానికి పట్టింపు లేదు ఇంకా. దాన్ని ఆధ్యాత్మికంగా, ఆత్మ సంబంధంగా ఎలా అర్థం చేసుకోవాలి అంటే పాపములు, దోషములు ఇంకా దేవుడు ఎప్పుడు కూడా ఎన్నడు, అది ఉద్దేశం. ఎంత మంచి ఉద్దేశం మీరు చూడండి. ఏ మేకనైతే వదిలిపెట్టేశాడో అరణ్యంలోకి, ఎందుకు ఆ మేకను వదిలిపెట్టేశాడు అంటే ఆత్మ సంబంధంగా మనం ఎలా అర్థం అవ్వాలంటే ఎందుకు వదిలిపెట్టాడంటే ఇక ఎన్నడూ ఇశ్రాయేలు పాపాలు, దోషాలు దేవుడు జ్ఞాపకం చేసుకోడు. అందుకే ఆ మేకను వదిలేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. హెబ్రీ అద్భుతమైన కనెక్షన్, ఇంత బాగుంటుందో అక్కడ చూడండి. మన పాపాల గురించి కూడా దేవుడు మాట్లాడుతూ హెబ్రీ 8వ అధ్యాయం 9, 10 చూడండి. అది నేను ఐగుప్తు దేశంలోని వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. 10వ వచనం. ప్రభు చెప్పుచున్నాడు, ఆ దినములైన తరువాత ఇశ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచేదును. 10వ వచనం. 8, 10. వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుణ్ణి యందును, వారు నాకు ప్రజల యందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకునుడని
తన పట్టణస్థుడికైనను తన సహోదరికైనా ఉపదేశము చేయుడు. 12. నేను అందరూ చూడండి 12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. కొత్త నిబంధన ఎంత అర్థం ఉందంటే, పాత నిబంధనలో ఏ మేకనైతే విడిచిపెడుతున్నాడో ఆ మేక విడిచిపెట్టడానికి గల అర్థం ఏంటంటే, ఇంకా ఆ మేక మరలా తిరిగి రాదు, ఆ మేకను ఎవరు ముట్టుకోకూడదు, ఆ మేకను ఎవరు చూడరు కూడా. అంటే వారి ఏ పాపాలైతే ఏ దోషాలైతే ఆ మేక మీద చేతులుంచాడో అహరోను, ఇంకా దాన్ని జ్ఞాపకం చేసుకోడు, అది మర్చిపోవడమే. అంటే ఇశ్రాయేలు పాపాలు దేవుడు ఏం చేసినట్టు జ్ఞాపకం చేసుకోడు. అలాగే ఈరోజు క్రీస్తు ప్రభు మీద ఏ పాపాలైతే మోపారో, నీ పాపం, నా పాపం, నీ పాపం, నీ పాపం, నీ పాపం, ప్రతి ఒక్కరి పాపాలు యేసు ప్రభు మీద మోపినప్పుడు ఇంకా నా పాపాన్ని దేవుడు ఏం చేయడు, జ్ఞాపకం చేసుకోడు. అంత మంచి స్థితి ఇచ్చినప్పుడు మరలా నేను పాపం చేస్తే ఏమైనా అర్థం ఉందంటారా? యేసు ప్రభు మీద ఒకసారి పాపం వేసిన తర్వాత నేను నా పాపాలు ఇంకా జ్ఞాపకం చేసుకోడు. కానీ మనం ఏం చేస్తున్నాం, మరలా పాపం చేస్తున్నాం, మరలా మోసాలు చేస్తున్నాం, మరలా అక్రమాలు చేస్తున్నాం. కానీ ఒక్కసారి ఆ లోక పాపాలు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల నా కోసం చనిపోయాడని గుర్తెరిగి, ఆయన దేవుడు విడిచిపెట్టిన ఒక మేక, ఆయనే ప్రభు, ఆ విడిచిపెట్టిన మేక విడిచిపెట్టేశాడు. అందుకే కదా, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు అన్నాడు. యేసు ప్రభు సిలువలో మాట్లాడి 7 మాటలో ఒక మాట, నా దేవా నా దేవా లామా లామా సబక్తాని అంటాడు కదా. ఎందుకు నా చేయి విడిచిపెట్టావు? ఎందుకు విడిచిపెట్టాడంటే, అరణ్యంలో ఆ రోజు మేకను ఎందుకు విడిచిపెట్టాడు, ఇశ్రాయేలు పాపాలు జ్ఞాపకం చేసుకోకుండా. ఈరోజు యేసుప్రభుని ఎందుకు విడిచిపెట్టాడు అంటే, నీ పాపము నా పాపము జ్ఞాపకం చేసుకోడు, కానీ మనం పాపం చేస్తున్నాం అంతే. నువ్వు ఇంకెన్నడూ చేయడని దేవుడు అనుకున్నాడు, కానీ నువ్వు మరలా పాపం చేస్తున్నావు. అందుకోసం ప్రభువుని విడిచిపెట్టాడు, ఆయన కుమారుడిని చేతిని విడిచిపెట్టాడు, ప్రభు చేతిని విడిచిపెట్టాడు మన కోసం. చివరిగా లేవికాండం 16 అధ్యాయం 29 నుండి 34 వచనాలు. ఇదొక కట్టడ అమ్మ, కట్టడ నిత్యమైన కట్టడ. కట్టడ అంటే అర్థం ఏంటమ్మా? ఆచరించాల్సింది. ఇశ్రాయేలుకి ఏమిచ్చాడంటే, మీరు ఖచ్చితంగా ఇది ఆచరణలో పెట్టాలి, మీరు పాటించాలి. చూడండి 29 ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ ఎన్నో నెల, 7వ నెల, ఎన్నో రోజు, ఎవరు చూడలేదు బైబిల్, 7వ నెల 10వ నాడు ఏ పనైనా చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. అమ్మ, దుఃఖపరచుకోవడం, ఒక వ్యక్తిని తాను దుఃఖపరచుకోవడం అంటే అర్థం ఏంటంటే ఉపవాసం ఉండడం. అక్కడ అది రాయలే. ఇప్పుడు నన్ను నేను దుఃఖపరచుకోవడం అంటే నా దేహాన్ని దుఃఖపరచుకోవడం. దేహం ఎప్పుడు దుఃఖపరచబడుతుంది? ఉపవాసం ఉంటే. అంటే శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడం, నియంత్రణ. ఇప్పుడు దేవుడు కోరుకుంది ఏంటంటే, మీరందరూ ఇంకా మీ జీవితంలో ఒక కట్టడ ఇస్తున్నాడు. చివరిలో ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఏంటా కట్టడ అంటే, ప్రతి సంవత్సరం మీరు ఏం చేయాలో తెలుసా? 7వ నెల, అంటే మనకి జూలై లాగా 7వ నెల 10వ తారీఖు మీరందరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ప్రతి నెల మనం చివరి రోజు ఎలాగైతే అనుకుంటున్నామో, వాళ్ళకి ప్రతి సంవత్సరం 7వ నెల 10వ తారీఖు అది ఖచ్చితంగా ఇశ్రాయేల్ అందరూ ఉండాల్సిందే. మీ ఆత్మలను ఏం చేయాలి? దుఃఖపరచుకోవాలి. అంటే ఆ రోజు మీరు ఉపవాసం ఉండాలి. యోబేలు గ్రంథం చివరిగా 2 మాటలు. యోబేలు గ్రంథంలో ఉపవాసం గురించి ఒక మాట ఉంటుంది, దుఃఖపరుచుకునే సందర్భం కనబడుతుంది. యోబేలు 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే దుఃఖపడడం అంటే ఉపవాసం ఉండడం, కన్నీరు విడవడం. ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు 13 నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తి, అత్యంత కృపగల వాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు. హృదయాలు చింపుతాయి. ఆ పేపర్ చిరిగిపోయినట్టు చెప్పారు, పేపర్ చింపుతాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? హృదయములను చింపుకొని. అంటే హృదయం అంతా కూడా నలిగిపోవాలి చేసిన తప్పును బట్టి. ఉపవాసం అంటే అది. నువ్వు చేసిన తప్పుకు పాపానికి ప్రాయశ్చిత్తం, గుండెలు పిండేసినట్టుగా నేను చేసిన పొరపాటు ఉపవాసంలో ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. అది ఉపవాసం. కన్నీరు విడవాలి. చేసిన పాపం జ్ఞాపకం వచ్చి, ప్రభు చేసిన త్యాగం గుర్తొచ్చి కన్నీరు విడవాలి. కన్నీరు విడుస్తూ దుఃఖముతో నీ హృదయంలో వేదన చెందుతూ ఎవరైతే దుఃఖపడతారో అది ఉపవాసం. అది ప్రతి సంవత్సరం 7వ నెల 10వ తారీఖు మీరు చెయ్యాలన్నాడు ఇశ్రాయేలుకి.
ప్రజలందరి కోసం ప్రాయశ్చిత్తం జరిగి వాళ్ళు ఏమవుతారు అప్పుడు? అంటే ఉపవాసం ద్వారా ఒక వ్యక్తి పవిత్రపరచబడతాడు. ఆత్మను దుఃఖపరచుకోవడం ద్వారా ఒక వ్యక్తి పవిత్ర పరిశుద్ధతలోకి వెళ్తాం. ఆకలేసినప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. ఆకలేస్తూ ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే ఖచ్చితంగా నేను నువ్వు పవిత్రపరచుకుంటావు. అందుకే దేవుడు ఈ కట్టడ, ఈ నిత్యమైన కట్టడ వారికి ఏర్పాటు చేశాడు. ఈ రోజు ఈ లేవికాండం 16వ అధ్యాయం ఏమి సూచిస్తుందని చెప్పుకున్నాం? ఏంటిది? ప్రాయశ్చిత్తము. ఈ మాట కనబడుతుంది. అంటే లేవికాండం 16వ అధ్యాయం ప్రాయశ్చిత్తం గురించి తెలియజేస్తుంది. చివరిగా యేసు ప్రభు మనందరి కోసం ఏమైపోయాడు తెలుసా? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. చివరిగా మాట చదువుకుని ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి యోహాను 4:10. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. కుమారుని ఎందుకు పంపాడటమ్మా? మన పాపములకు ఆయన ఏమై ఉండాలి? యేసు ప్రభు ప్రాయశ్చిత్తం అని మాట వాడాడు చూసారా? మన పాపములకు యేసు ప్రభు ప్రాయశ్చిత్తం అయిపోయాడు. ఆ రోజు పాత నిబంధనలో ఒక 2 మేకలు తీసుకొచ్చాడు. ఆ 2 మేకలు ఒకటేమో ప్రజల పాపాల కోసం చేశాడు, రెండో మేక అరణ్యంలోకి విడిచిపెట్టేశాడు. ఆ విడిచిపెట్టే మేక పాపములు దోషములు మోసుకుని వెళ్ళిపోయింది. అంటే ఆ మేక ఇశ్రాయేలు కోసం ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఈరోజు మనందరి కోసం లోక పాపాలు మోసుకున్న దేవుని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు ప్రభువు మనందరి కోసం ప్రాయశ్చిత్తం అయిపోయాడు. నేను పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు. నేను పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తము అంటారు. కాబట్టి ప్రభు మనందరి కోసం ప్రాయశ్చిత్తం అయిపోయాడు. ఇది పాత నిబంధన ప్రాయశ్చిత్తము, కొత్త నిబంధన ప్రాయశ్చిత్తము యేసు ప్రభు మనందరి కోసం. కాబట్టి మన జీవితంలో ఈ విధి విధానాలు ఏవైతే చూస్తారో బాగా ఉన్నాయి. మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా పడితే అలా రాకూడదు. మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ పరిశుద్ధత కాపాడుకుంటూ రావాలి అని చెప్పాడు. 2, వేసుకున్న వస్త్రాలు, దీన మనస్సున వస్త్రం కొత్త నిబంధన ప్రకారం నీలో ఎప్పుడు దీనత్వం ఉండాలి, తగ్గింపు నీలో ఉండాలి. అహంకారం, గర్వం ఎప్పుడు రాకూడదు. ఖచ్చితంగా అమ్మ ఖచ్చితంగా మన జీవితంలో యాజకుడు సొంత పాపాల కోసం, తన పాపాల కోసం ముందు చేసుకోవాలి. తర్వాత ప్రజల కోసం చేసిన విధానం కనబడుతుంది. అలాగే ఏ పాపమైతే అరణ్యంలోకి విడిచిపెట్టాడో ఒక మేక రూపంలో, ఈరోజు యేసు ప్రభు మనందరికీ సాదృశ్యంగా కనబడుతున్నాడు. కనుక ప్రభు నా కోసం ప్రాయశ్చిత్తం అయిపోయాడు. ఈ విషయం నీకు అర్థమైతే నీ గుండెలు కరిగిపోవాలి. ప్రభు మన కోసం చనిపోయాడు, ప్రభు నా కోసం ప్రాయశ్చిత్తమయ్యాడు, ఇందులో ప్రేమ ఉందన్నాడు. నిజంగా ప్రేమతోనే ఆయన చనిపోయాడు. ఆ ప్రేమ నీకు అర్థమైతే నీ బ్రతుకు దినాల్లో ఎన్నడూ నువ్వు పాపం చెయ్యు. అలాంటి పాపం చేసి ఇలాంటి మందిరానికి రాకూడదు, రాలేము, అడుగులు వేయలేము. కానీ ఎంతో మంది పాపం చేస్తూ హ్యాపీగా మందిరంలోకి వచ్చేస్తున్నారు. చెప్పాను కదమ్మా, పాత సిస్టమ్ కనుక ఉంటే ఈరోజు చాలా మంది మనం ఉన్నాం. ఎవరుంటారో నాకు తెలియదు, కానీ అడుగు పెట్టిన వెంటనే మనం ఉండం. ఎటువంటి ఉద్దేశంతో లోపలికి వస్తున్నాం, పక్క సహోదరుడి మీద ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాను, అన్ని కౌంట్ చేసుకుంటే ఎంతమంది నిలబడతారో చూడండి. మీరు చాలా కష్టం. అది అందుకే దేవుడు ధర్మశాస్త్రం ప్లేస్లో కొత్త నిబంధన తీసుకురావడం కారణం ఏంటంటే మనం బతికుండి మన జీవితం మార్పు చేసుకోవాలి. లేదంటే ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఎవరైనా వెళ్తారా? ఏ మనిషి వెళ్ళని ఉద్దేశంతో వద్దొద్దు, అందరూ చనిపోతారు, అదే ఉంటే అందరూ చనిపోతారు, అలా వద్దు, మనిషికి ఒక అవకాశం ఇద్దామని ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయనే ప్రాయశ్చిత్తము చేసి ఆయనే మరణించి ఇంక నువ్వెన్నడూ పాపం చేయొద్దు అని దేవుడు మనకు బోధించాడు. కనుక పాపం చేయకుండా నా కోసం ప్రాయశ్చిత్తం అయిపోయిన ప్రభు కోసం బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.